ఈ సారీ తీసుకుని దాదాపు 4 months అవుతుంది. లైట్ కలర్ కదా, రెస్ట్ ఇచ్చేసుకుంటే చాలా బాగుంటుందని తీసుకున్నాను. నాకు దీని కాస్ట్ వచ్చేసి 180 రూపీస్ పడింది. ఎప్పుడైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు స్టిచ్ చేసుకుందాంలే అని అలా సెల్ఫ్ లో పెట్టాను. ఈ సారీ కాస్త మా అమ్మ కంట్లో పడ్డది. అరే భలే సింపుల్ గా ఉంది, ఎటైనా ఊరికి వెళ్ళడానికి కట్టుకుంటే మంచిగా ఉంటది కదా, నాకు మంచిగా సెట్ అవుతుంది, నాకే కుట్టివ్వు అనేసి అంది. అమ్మ అలా అనేసరికి కాదనలేకపోయాను. వెంటనే రోడ్డుకెళ్లి చీర ఫాల్ లైనింగ్ తీసుకొచ్చిన. స్టిచ్చింగ్ ఎట్లాగో మన చేతిలోని పనే కదా. కొందరు టైలర్స్ ఏదైనా కొత్తది కుట్టాలి అంటే ఆది డ్రెస్ అయినా ఉండాలి, లేక టేప్ అయినా ఉండాలి. కానీ నాకు అలా కాదు, రెండు ఉంటేనే కట్ చేయగలుగుతా. అసలే మనం అంతంత మాత్రం అయ్యే ప్రొఫెషనల్ కాదు కదా. అదేందో నా బ్లౌజ్ లో నేను ఎట్లా కుట్టుకున్నా కూడా నాకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి, అంటే అద్దినట్టు ఉంటాయి. కానీ ఇంకెవరైనా కుట్టాలన్నా కూడా ఏదో ఒక మిస్టేక్ అయిపోతా ఉంటది. అందుకే నేను చాలా వరకు ఎవరివి కుట్టాను. మా అమ్మ అయితేనే నేను ఎట్లా కుట్టినా వేసుకుంటాను. ఫ్యాబ్రిక్ ని ఎంత మంచిగా కట్ చేసినా కూడా ఆఫ్టర్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చంకల్లో ముడత రావడం, బుగ్గలాగా రావడం కామన్ అవుతూ అటెట్ చేసి బ్లౌజ్ అయితే కట్ చేసిన. కానీ నా మిషన్ ఫుల్ ట్రబుల్ ఇస్తుంది. ఇంతకీ బ్లౌజ్ స్టిచ్ చేసానా లేదా అనేది నెక్స్ట్ వీడియో చెప్తాను. ఇప్పుడైతే మన మిషన్ కి ఇంత బువ్వ పెడదాం. మనకి తిండి తికానా ఎట్లనో మిషన్ కి ఆయిల్ కూడా అంతే ఇంపార్టెంట్. సరే మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఉంటా, బాయ్.